నమస్తే, వెల్కమ్ టు రిపోర్ట్స్ టైం. నేను వారుణ్. ప్రాంతం ఏదైనా సమస్య ఏదైనా సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న వాళ్ళే మా అమ్మ న్యూస్ రిపోర్టర్స్. వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొదటగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జాతీయ పార్టీలు అనే ఫోకస్ చేసి 15న బీజేపీ అమిత్ షాతో ఒక పెద్ద సభ నిర్వహించాలని చూస్తుంది. అదేవిధంగా 25వ తారీఖుతో బట్టి పీపుల్స్ మార్చ్ అనేది పాదయాత్ర అనేది ముగింపు జరుగుతుంది. ఈ ముగింపు కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయాలైతే చూస్తున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో దీనిపై మరింత సమాచారం ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే జాతీయ పార్టీలు ఉన్నాయో అవి ఖమ్మంపై అయితే దృష్టి సారించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నెల 15వ తారీఖున బీజేపీకి సంబంధించి మహా అభిషేక అంటే ఒక కార్యక్రమం అయితే ఈ యొక్క ఖమ్మం వేదికగా అయితే ఒక లక్ష నుంచి 2 లక్షల మందితో అయితే కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆ బీజేపీ పార్టీ అయితే సన్నద్ధం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా బట్టి విక్రమార్క ఆదిలాబాద్ లో మార్చి 16న తలపెట్టినటువంటి ఏదైతే పీపుల్స్ మార్చ్ ఉందో అది ఈ నెల 25వ తారీఖున 101వ రోజు సందర్భంగా ఖమ్మంలో అయితే దాని ముగింపు సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధిష్టాన పెద్దలు ఏదైతే ఉన్నారో ఇటు రాహుల్ గాంధీ అయితే హాజరవుతారని అయితే సమాచారం. అదే విధంగా రాహుల్ గాంధీతో పాటు ప్రెసిడెంట్ కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా హాజరవుతారనే ఉన్న సమాచారం ప్రకారం అయితే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ జూన్ మాసం అయితే 2 జాతీయ పార్టీలకు అన్ని పార్టీలకు కూడా ముఖ్యం కానున్న నేపథ్యంలో అంటే ఈ యొక్క జాతీయ పార్టీలు 2 కాంగ్రెస్ మరియు బీజేపీ 2 పార్టీలు కూడా ఖమ్మంపై దృష్టి పెట్టినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఖమ్మంలో చూసుకుంటే ఈ బీజేపీ అయితే వారు ఈ యొక్క ఏదైతే చేరికలు అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాళ్ళు బలహీనంగా ఉన్నట్లుగా అంటే తెలుసుకున్నటువంటి అధిష్టానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే బీజేపీ పార్టీని ముందుకు వెళ్ళేలా చేయాలని వారైతే అంటే వారు కార్యాచరణ చూస్తున్నట్టుగా చేసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే బీజేపీ పార్టీకి సంబంధించి ఈ గత నెలలో అంటే ఏదైతే నిరుద్యోగ మార్చ్ తలపెట్టారో అదే విధంగా అప్పుడు బండి సంజయ్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దీంట్లో పాల్గొని ఈ యొక్క ఖమ్మం వేదికను చేసుకొని అయితే వారు ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ అయితే చేసినట్లు కూడా చూడొచ్చు. అదే విధంగా ఈ నెల 15న తలపెట్టబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అభియాన్ కార్యక్రమంలో అయితే అంటే అమిత్ షాతో పాటు అనేక మంది పెద్ద అంటే జాతీయ నేతలతో పాటు జాతీయ మంత్రులు కూడా హాజరవుతారని కూడా మనకున్న సమాచారం అయితే తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మనం కాంగ్రెస్ నుంచి చూసుకుంటే ఈ పీపుల్స్ మార్చ్ సందర్భంగా జాతీయ నేతలందరూ ఇటు రాహుల్ గాంధీతో పాటు జాతీయ నేతలు చాలా మంది కూడా ఈ యొక్క స్టేజ్ నుంచి వస్తారని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇదే 25వ తారీఖున పీపుల్స్ మార్చ్ ముగింపు సభ అదే విధంగా ఈ 25వ తారీఖున ఏదైతే ఖమ్మం జిల్లాలో గత కొంతకాలంగా అంటే చూస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణ ఇద్దరు కూడా ఇదే వేదికగా వీరైతే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతారని చూడొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీరు పార్టీని అయితే చేసుకోవడానికి 2 పార్టీలు కూడా ఉవ్విల్లుతున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ ముఖ్యంగా మనం చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఈ అధిష్టాన పెద్దలు ఎవరైతే అంటే బట్టి విక్రమార్క సాధించినటువంటి పీపుల్స్ మార్చ్ అనేది అనేక జిల్లాలు తెలంగాణ జిల్లాలలో ఆదిలాబాద్ లో ప్రారంభమై అనేక జిల్లాల మీదుగా ఖమ్మం అయితే 101వ రోజుగా చేరుకుంటున్న సందర్భంగా వీరైతే నెల 25వ తారీఖున భారీ బహిరంగ సభ చేపట్టదలిచారు. దీనికి సుమారు 2 లక్షలకు పైగా ఈ అభిమానులు కాంగ్రెస్ అభిమానులు అయితే హాజరవుతారని కూడా తెలుస్తుంది. అయితే ఈ విధంగా మనం చూసుకుంటే ఈ 2 పార్టీలు కూడా జన సమీకరణ అంటే ఈ యొక్క జిల్లా నాయకులు అయితే ఈ రెండు సభలకు కూడా జన సమీకరణ భారీగా అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 15వ తారీఖున అమిత్ షా యొక్క సభ ఉంటుందని తెలియగానే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అదే అధికార పార్టీ మీద నిప్పులు చెలుగుతానికి సిద్ధంగా ఉన్నారు. నిప్పులు చెరిగే యొక్క అంశం మీదే ఇలాంటి సభ ఉంటుందనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా వారు ఏదైతే మహాభిమాన్ సంపర్క కార్యక్రమం అనేది ఏదైతే చేపడుతున్నారో ఈ వేదికగా ఇదైతే బీఆర్ఎస్ పార్టీని అయితే ఇరుకున పెట్టేందుకైతే 2 పార్టీలు కూడా అంటే ఇటు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు 2 కూడా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ఒక ప్రణాళికతో అయితే ముందుకు పోతున్నట్టుగా కూడా చూడొచ్చు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికలలో చూసుకుంటే వారు ఓటు బ్యాంక్ అనేది చాలా తక్కువగా ఉంది. తర్వాత జరిగినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వీరందరూ కూడా అధికార పార్టీ జాయిన్ అయ్యారు. కానీ అధికార పార్టీకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఓట్ బ్యాంకింగ్ తక్కువ. అదే విధంగా ఈ జిల్లాలో ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీకి కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో అయితే ఓట్ బ్యాంకింగ్ కొంచెం తక్కువనే చెప్పొచ్చు. దీనిని ఉద్దేశించే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా టార్గెట్ చేసిందని కూడా చూడొచ్చు. అదే విధంగా ఎల్లుండి 9వ తారీఖు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ ఏర్పాట్లను ఏదైతే సభావేదిక ఏర్పాట్లను చూడడానికి అయితే ఖమ్మం జిల్లా వస్తున్నట్లుగా మనకు సమాచారం. అంటే
ఈ విధంగా అంటే ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలను అయితే ముందుకు తీసుకెళ్లడానికి అధిష్టానం అయితే ఇటు బీజేపీ అధిష్టానం అయితే సన్నద్ధమైంది కూడా చూడొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి తీసుకుంటే కాంగ్రెస్ లో ఉన్న ఓటు బ్యాంకింగ్ కి తోడుగా ఈ యొక్క అధిష్టానం ఏదైతే పిసిసి రేవంత్ రెడ్డి గత నెలలో వచ్చినటువంటి యాత్ర కావచ్చు, ఏదైతే ఇప్పుడు పీపుల్స్ మార్చ్ ముగింపు సభ కావచ్చు, ఈ చూసుకుంటే జాతీయ పార్టీలు అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అంటే దృష్టి పెట్టి వారు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ముందుకు వెళ్ళడానికి అయితే ఒక కార్యాచరణ తీసుకుంటున్నట్టుగా కూడా చూడొచ్చు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ పార్టీల ఫోకస్ అనేది గట్టిగా చేసినట్లు తెలుస్తుంది. అటుపక్క 15వ తారీఖున అమిత్ షా యొక్క పెద్ద సభ, అదేవిధంగా 25వ తారీఖున రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ఎండ్ సభ అనేది జరుగుతోంది. చూద్దాం ఏ విధంగా అది ఎటు దారితీస్తుందో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో రాజకీయం అనేది చాలా వేడికింది అన్నట్టు ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది. సో రేపా మాప దాదాపు ఎన్నికల సమయానికి 8 నెలల సమయం ఉంది ఎన్నికలకి. అయినా కానీ ఇప్పటి నుంచే ప్రజల వద్దకు వెళ్ళిపోయి పార్టీ నాయకులు అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ప్రజలతో చర్చించుకుంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సమస్యలు అడుగుతున్నారు. నిజంగా చూసుకున్నట్లు ఇది ఒక వింతగా చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు వెళ్ళి ప్రజలతో ఇప్పుడు మమేకం అయిపోతున్నారు. రేపా మాప అన్నట్టు ఎన్నికలు వీళ్ళు ప్రజలు మమేకం అయిపోతున్నారు. సో 8 నెలలు ఉన్నా కానీ వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుంచే వీళ్ళు కొంచెం కలుపుకోలుకోవటం అనేది విందుకు దారితీస్తుంది. అదేవిధంగా పంచ్ డైలాగులు కూడా వస్తున్నాయి. అదే ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్ కూడా మాటల యుద్ధం అనేది చాలా గట్టిగా జరుగుతుంది. మన సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. మన అమ్మ న్యూస్ లో కూడా కథనాలు అనేవి ప్రసారం అవుతున్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, అసలు నిజామాబాద్ జిల్లాలో ఎలాగ ఏమవుతుంది, రాజకీయం ఎలా వేడెక్కుతుంది అనేది తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైన్ లో అందుబాటులో. నవీన్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి అక్కడ? థ్యాంక్ యూ వరుణ్. నిజామాబాద్ జిల్లాలో మరికొన్ని ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారి రాజకీయ వేడి తగులుతుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం వేదికగా ఇరు పార్టీలు అధికార బీఆర్ఎస్ పార్టీ అలాగే ప్రతిపక్ష బీజేపీల మధ్య కూడా మాటల యుద్ధం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఎన్నికలు మరికొన్ని నెలల సమయంలో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ప్రజలకు మమేకం చేసుకునేందుకు కూడా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలు కూడా ఒకరిపై ఒకరు అదే వేదికగా ఒకరిపై ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మాటలో ఇటు ప్రధానంగా ఇటు పబ్లిక్ ప్రజలకు వెళ్ళేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గం చెందినటువంటి మాకుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ కవి ఇటు జీవన్ రెడ్డి గురించి మాట్లాడుతూ జీవన్ రెడ్డి కేసీఆర్ కు చిన్న కుమారుడు అని చెప్తూనే మరోవైపు కూడా జీవన్ రెడ్డిపై పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోషమ్మ ముందు పట్టించినట్లే అని కూడా చెప్పారు. అయితే ప్రధానంగా దీని ఉద్దేశం ఒకటే, అంటే పోషమ్మ ముందు పొట్టేలు కట్టేసినట్లు అంటే బలి తీసినట్లు అంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయే జీవన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరు పోటీ నిలబడ్డా కూడా పొట్టేలు లేక బలిచ్చినట్లు అవుతుంది కూడా ఘాటన వ్యాఖ్యలు చేశారు. అది దీనిపై కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ చెందినటువంటి ఎంపీ అరవింద్ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాము అని అధికార పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇస్తాము ఒకసారి చెప్పినా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వము అని రెండు చెప్తా ఉంది అధికార పార్టీ. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అయిపోయినట్టు ఏమన్నా కనిపిస్తుందా? అంటే ప్రధానంగా సీఎం కేసీఆర్ కూడా ఒక సర్వే నిర్వహించారు. సర్వేలో అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలం ఎలా ఉంది, బలహీనత ఎలా ఉంది, ఇటు పార్టీలో కార్యకర్తలు ఏమనుకుంటారో, అదే ప్రజల వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో, ప్రజలు ఏమనుకుంటారో, ఇటు వీళ్ళు పోటీ చేస్తే ఎన్ని డిపాజిట్ పొందా, ఏ మేరకు గెలుస్తారు, ప్రతిపక్ష నాయకులు ఎవరు పోటీలు ఉన్నారు కూడా పెద్ద ఎత్తున సీక్రెట్ సర్వే కూడా నిర్వహించారు. ఈ సీక్రెట్ సర్వే తర్వాత కొందరికి కూడా టికెట్ వెళ్ళంతే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా ఒక రెండు మూడు స్థానాలు కూడా గల్లంతే కూడా పరిస్థితి కనిపిస్తుంది. సర్వేలో కూడా తెలియదు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం తమకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో కూడా ఇటు ఆత్మీయ సమ్మేళనం చేపడుతుంది. ప్రజలకు వెళ్ళి వాళ్ళతో మమైక్యం కావడానికి కూడా వాళ్ళకు ఓటర్లను కూడా ఆకర్షించి కూడా వీళ్ళు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భం కూడా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇటు జీవారెడ్డి ముందు ఎవరు నిలబడ్డా కూడా పొట్టెలకి ఒక పొట్టెలు బలిచ్చినట్లే కూడా చెప్పారు, ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే దీనిపై కూడా ఎంపీ నవీన్ ప్రజల దగ్గరికి అయితే ఎమ్మెల్యేలు అయితే వెళ్తున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారా? ఎలా ఉంది వాళ్ళ మధ్య ర్యాపో?
అంటే ప్రస్తుతానికి కొన్ని ఒక వారం రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వివిధ ఇటు నియోజకవర్గాలతో పాటు మండల స్థాయిలో అలాగే ఇటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వివిధ వార్డు స్థాయిలో కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పడింది. ఆత్మ సమ్మేళనం భాగంగా ప్రజలకు మమ్మకి కాదని కూడా ప్రయత్నం చేయబోతుంది. ఈ సభలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. అయితే అక్కడ దానికి సంబంధించిన బట్టి అక్కడ సర్పంచ్ కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ మండల అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళకు కూడా పూర్తి బాధ్యత ఇస్తున్నారు. ఈ సభకు ఎంతమంది తీసుకురావాలి, ఖచ్చితంగా సభను సక్సెస్ చేయాలని కూడా చెప్తున్నారు. పరిస్థితి దీంతో వీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కూడా ఛాలెంజ్ గా తీసుకొని మాత్రం అక్కడ కార్యకర్తలు కూడా అక్కడికి గుమ్మికు తీసుకొస్తున్నారు. వారికి కూడా పూర్తిగా అక్కడ ఆత్మీయ సమ్మేళనం తర్వాత వారికి కూడా ఏదో భోజనాలు పెట్టడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ సభలు మాత్రం ఇప్పటికైతే ప్రస్తుతానికి ప్రతి ఒక్క సభ కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రతి ఒక్క సభ కూడా సక్సెస్ ఉంది. వీరు కూడా ఈ సభలు కూడా సక్సెస్ కావడం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈసారి కూడా తమకు టికెట్ వస్తుంది, తమ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొందుతాం, కూడా సాధిస్తామని కూడా వీరు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్న కనిపిస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ నవనది. నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేడెక్కుతా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాజకీయం అనేది నిజామాబాద్ జిల్లాలోనే కాదు, అలా జిల్లాలన్నింటికి వ్యాపించి తెలంగాణ మొత్తం వ్యాపించింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మంచిర్యాల జిల్లాలో కూడా రాజకీయం మారుతూ ఉంది, రాజకీయం వేడెక్కుతా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అయితే సీట్లు కట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు ఎమ్మెల్యేలకి, ఒకళ్ళేమో దుర్గం చెన్నయ్య, ఒకళ్ళేమో దివాకర్ రావు. దుర్గం చెన్నయ్య ఏమో ఆరోపణలో ఉన్నారు. ఎవరైతే సేజల్ విషయంలో ఆరోపణలు ఢిల్లీలో ఆత్మహత్యత్నం చేసుకున్న ఆ విషయంలో ఉన్నారు, ఒకళ్ళేం పూర్తిగా ప్రజా వ్యతిరేకతతో ఉన్నారు. సో వీళ్ళిద్దరికి సీట్లు కట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీ మాత్రం ప్రత్యామ్నాయంగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత మాట్లాడటానికి ఆదిలాబాద్ నుంచి జోషి లైన్ లో ఉన్నారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజకీయ చైతన్యం పూర్తిగా ఉన్నటువంటి ప్రాంతంగా మంచిర్యాలను పేర్కొనవచ్చు. ప్రస్తుతం కొత్త జిల్లాలో ఏర్పడినటువంటి నేపథ్యంలో మంచిర్యాలలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉండగా ఒకటి మాత్రం జనరల్ గా ఉంది. మంచిర్యాల స్థానం జనరల్ స్థానంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలే కొనసాగుతున్నటువంటి నేపథ్యము. చెన్నూరులో బాల్కసుమను, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్ రావు, అదే బెల్లంపల్లికి సంబంధించి దుర్గం చెన్నయ్య. అయితే బాల్కసుమను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి జిల్లాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యము. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రిజర్వ్డ్ స్థానం అయినందున అక్కడ పోటీ కూడా పెద్దగా లేనట్టుగా అనిపిస్తోంది. సరే, ఎన్నికల సమయానికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ విషయాన్ని పక్కన పెడితే మిగతా 2 నియోజకవర్గాలకు సంబంధించినట్లయితే మాత్రం ఇటు మంచిర్యాల స్థానం ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నడిపెల్లి దివాకర్ రావు వరుసగా టీఆర్ఎస్ పార్టీ నుండి 2వ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో కూడా 2 మార్లైన ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నడిపెల్లి దివాకర్ రావు పైన పూర్తిగా ప్రజాక్షేత్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన అధిష్టానం కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మంచిర్యాల ఎమ్మెల్యే శాసనసభ స్థానం పైన కొంతకాలంగా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ జిల్లాధ్యక్షుడు పురాణం సతీష్ మంచిర్యాల స్థానం పైన తన పూర్తి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో ఆయన ప్రజాక్షేత్రంలో కూడా విరివిగా పర్యటన చేయడము, అలాగే కార్యకర్తలు మమేకమవడం అనేటటువంటి జరుగుతోంది. మనం గతంలో కూడా అమ్మా న్యూస్ లో ప్రసారం చేసినట్లుగా కేవలం నడిపెల్లి దివాకర్ రావు కుటుంబం, ఆయన కొడుకు విజిత్ రావు కావచ్చు, నడిపెల్లి దివాకర్ రావు కావచ్చు, వీళ్లకు లేదా పురాణం సతీష్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా అమ్మా న్యూస్ ద్వారా మనం గతంలో ప్రసారం చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ గడిచిన కొద్ది రోజుల వ్యవధిలో చూసినట్లయితే పురాణం సతీష్ కు సంబంధించినటువంటి టికెట్ ఖరారు విషయంలో కొన్ని ముందు పడినట్లుగా మనము భావించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు జిల్లాధ్యక్షుడిగా ఉన్నటువంటి బాల్కసుమను, అలాగే కేటీఆర్ కు కవితకు చాలా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి పేరు నేపథ్యంలో చెన్నూరుకు సంబంధించినటువంటి నివాసి అయినటువంటి పురాణం సతీష్ తన నియోజకవర్గంలో పార్టీ విషయాల్లో కావచ్చు, ఇటు ఏవైనా కార్యక్రమాలు కావచ్చు, జోక్యం తగ్గాలి అని అనుకుంటే కనుక పురాణం సతీష్ ఎక్కడైనా అకామిడేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నట్లుగా భావిస్తున్నారు. అదే క్రమంలో ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున 3వ మారు హ్యాట్రిక్ సాధించినట్లయితే రాబోయే ఎన్నికల తర్వాత గనక నడిపెల్లి దివాకర్ రావు హ్యాట్రిక్ విజయం సాధించినట్లయితే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెరగడమే కాకుండా మంత్రి పదవి వచ్చినా కూడా విచిత్రపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి కోణంలో యోచిస్తున్నటువంటి బాల్కసుమన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు మంచిర్యాల స్థానం నుండి నడిపెల్లి దివాకర్ రావును తప్పించడం అనివార్యం అనేటటువంటి కోణంలో యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే క్రమంలో
ఈయన పురాణం సతీష్ ను కూడా ఈ మధ్యన కొన్ని కార్యక్రమాల్లో వెంట పెట్టుకుని ఉండటము, పురాణం సతీష్ బాలకసుమన్ చాలా సఖ్యతగా ఉండేటటువంటిది కూడా ఈ యొక్క విషయాన్ని కొంత ధృవీకరిస్తున్నటువంటి నేపథ్యం. ఇక మరో విషయం, బెల్లంపల్లి విషయానికి వచ్చినట్లయితే వరుసగా ఆరోపణలు ఎదుర్కోవడం అనేటటువంటిది పరిపాటిగా మారినటువంటి దుర్గం చిన్నయ్య తాజాగా ఏదైతే అర్జున్ డైకి సంబంధించినటువంటి ఎండి షెజల్ ఆత్మహత్యా యత్నము, ఆమె ఆసుపత్రిలో నుండి ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో నుండి ఇచ్చినటువంటి వాంగ్మూలము, ఇది దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్రంలో చాలా సంచలనంగా మారినటువంటి నేపథ్యం. ఈ కోణంలో ఇటు దుర్గం చిన్నయ్యని కూడా తప్పించక తప్పదు అనేటటువంటి ఒక స్థిర నిశ్చయానికి ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రత్యామ్నాయం ఎవరు అనేటటువంటిది ఇప్పుడే తెరపైకి రైట్. అయితే జోషి, దుర్గం చిన్నయ్య లేదా దివాకర్ మీద ఎలా అంటే ఇప్పుడు సీట్లు అయితే కట్ చేసినట్టు హల్చల్ వార్తలు అయితే వస్తున్నాయి, అదేవిధంగా వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? అత సేజల్ విషయంలో ఇటు ప్రజా వ్యతిరేకత ఉన్న చిన్నయ్య మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇప్పుడు కాబట్టి అధికార పార్టీ రాబోయే ఎన్నికల విజయం అధికారం తమదే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడప్పుడే దుర్గం చిన్నయ్య పైన ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తుందా అనేటటువంటి విషయంలో మాత్రం కొంత అనుమానం కనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ యొక్క దుర్గం చిన్నయ్య పైన ఏవైనా చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటి మీమాంసలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మహిళల పట్ల ఆకృత్యాలు కావచ్చు, అంటే ఒక రకంగా రేప్ అటెంప్ట్స్ కావచ్చు, ఇవన్నీ సహజంగా మారినటువంటి విషయం. గతంలో ఒక మారు నిర్మల్ కు సంబంధించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి ఒడిగట్టినటువంటి నేపథ్యము, ఆయనకు శిక్ష కూడా ఖరారైంది. నామమాత్రంగా అప్పుడు ఆయన పార్టీ నుండి తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకున్నట్లయితే కనుక మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రస్తుత నేపథ్యంలో ఇప్పుడు కనుక దుర్గం చిన్నయ్యకి సంబంధించినటువంటి విషయాన్ని కదిపినట్లయితే, తేలితొట్టని కదినట్లుగా కదిపినట్లయితే ఈ యొక్క అంశము రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారుతుంది అనేటటువంటి కోణంలో ఆ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తెలుస్తోంది. ఒకవేళ తీసుకోకపోతే దీనికి సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చర్యలు తీసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి మీమాంసలో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అనేటటువంటి మాటతో దాటవేసేటటువంటి ధోరణిని అధిష్టానం అవలంబించేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మంచిర్యాలకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 2 నియోజకవర్గాలు ఏదైతే మంచిర్యాల ఉందో అక్కడ బెల్లంపల్లి, ఈ 2 చోట్ల మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మార్పు తగ్గటువంటి బలమైనటువంటి సంకేతాలు వినిపిస్తడం, మంచిర్యాలలో ఇటు పురాణం సతీష్ కు స్థానం గట్టిపడుతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ జోషి. అది మంచిర్యాల జిల్లాలో రాజకీయం హీటెక్కుతుంది. అటు 2 ఎమ్మెల్యేలకైతే సీట్లు కట్ చేసినట్లయితే తెలుస్తుంది మనకి. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. కర్ణాటక విజయంతో కాంగ్రెస్ పార్టీ అయితే ఫుల్ జోష్లో ఉంది. మళ్ళీ అటు ఇటు చతికిలు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కర్ణాటక విజయంతో కొంత బలాన్ని అయితే చేకూర్చుకుంది అనుకోవచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రోజు పర్టికులర్ గా యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది మొట్టమొదటిసారిగా ఇట్స్ బిగ్గెస్ట్ న్యూస్. ఇది మొట్టమొదటిసారి హైదరాబాద్ జరిగింది. మొన్న వరంగల్ డిక్లరేషన్ లో యూత్ డిక్లరేషన్ చేశారు, ఇందిరాగాంధీ వచ్చి సో రేవంత్ రెడ్డి కలిసి చేశారు. సో ఇప్పుడైతే మొట్టమొదటిసారి యూత్ కాంగ్రెస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అనేది జరిగింది. సో ఈ మీటింగ్ లో ఎలాంటి చర్చలు చేశారు, ఎవరెవరు వచ్చారు తెలుసుకుందాం. ప్రవీణ్ చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. రైట్, ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉన్నది అందరికీ తెలిసి. అయితే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే వరంగల్ వేదిక అయితే రాహుల్ గాంధీ చేతుల మీదకి అయితే రైతు డిక్లరేషన్ చేశారు. అలాగే హైదరాబాద్ డిక్లరేషన్ అయితే ప్రియాంక గాంధీ చేతులు అయితే చేశారు. అయితే మొదలుగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా అందరిని కూడా ఆకట్టుకునే విధంగా అయితే కాంగ్రెస్ అయితే అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు ఎల్లుండులు కూడా తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ కత్రి హోటల్లో అయితే యూత్ కాంగ్రెస్ తరఫున ఒక
కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి అయితే మొత్తంగా 28 రాష్ట్రాల నుండి అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అయితే రానున్నారు. అయితే 7 రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కూడా రానున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కార్యవర్గ సమావేశంలో కూడా పలు అంశాలు ప్రస్తావించారు. అయితే దీని గురించి ప్రస్తుతం మన తెలంగాణ ఎప్పుడైతే వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే బిస్వల్ కమిటీ చెప్పిన 1,90,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటి వరకు కూడా భర్తీ చేయలేదు. ఎలక్షన్ ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. 2 సార్లు అయితే కేసీఆర్ అధికారం అయితే చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో కూడా 3వసారి కూడా ఇలాంటి మధ్య పెట్టేందుకు చూసినా సరే తెలంగాణ ప్రజలు అయితే బుద్ధి చెప్తారు, అలా కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అయితే ఈ నేపథ్యం యొక్క కార్యవర్గ సమావేశం మొత్తంగా చూసుకున్నట్లయితే ఏవైతే బిస్వల్ కమిటీస్ ఉన్నాయో ఇవి కూడా భర్తీ చేసే విధంగా అయితే ఉంటుంది. అలాగే ఏదైతే చేయలేని పక్షంలో అయితే నిరుద్యోగ భృతి 4,000 ఏదైతే ఉందో దీన్ని అయితే మేము ప్రకటిస్తామని చెప్పేసి పలు అంశాలు ఇచ్చేస్తున్నారు. అలాగే ఎవరైతే యూత్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారో వీళ్ళకి టికెట్లు ఇచ్చే పరిణామ క్రమం ఇది కూడా కీలకమైన అంశం అయితే చూడవచ్చు. అయితే దీనికంటూ కూడా ఒక సీనియారిటీ రావాలంటూ కూడా పెద్దగా ఒక ఇదనేది ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం ఇది. అయితే రాజకీయంగా కూడా యూత్ కూడా ఎదగాలని ఉద్దేశం వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా చర్చలో భాగంగా అయితే చూస్తారు. అయితే కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత ఆర్థికంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆసరాగా చూసుకున్నట్లయితే 10 లక్షల ఆర్థిక సహాయం ఇచ్చేట్టు కూడా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చించున్నారు. మొత్తంగా దీనికైతే చీఫ్ గెస్ట్ గా అయితే జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి బివి శ్రీనివాస్ అయితే ఇక్కడికి వచ్చారు. అలాగే మన తెలంగాణ స్టేట్ ఎక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎంపీ ఉత్తమ్ కుమార్ ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే శివసేన రెడ్డి టీబీసీసీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అయితే చెప్తున్నారు. అయితే మేము గజ్వేల్ నుంచి ఈ యొక్క బయాత్ర అయితే చేపడతాం. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అయితే ప్రియాంక ప్రవీణ్ అయితే యూత్ కి సీట్లు ఇస్తాము, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ యూత్ కి ప్రాధాన్యత ఇస్తాము అని డిక్లరేషన్ ఇదో అదే విధంగా చూసుకున్నట్లయితే యూత్ కూడా సీట్లు ఇస్తాము అనే వార్త అయితే హల్చల్ అవుతుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? కూడా అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చిస్తున్నారు. అయితే ఇది అయితే అధికారంగా అయితే మనకైతే బయటకు రాలేదు. అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎలాగే దీనికి సంబంధించి ఇప్పుడు యూత్ కి అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏమేమి చేస్తాం, ఏ హామీలు ఇంతకు ముందు ఏమేమి యూత్ డిక్లరేషన్ కావచ్చు అయితే ప్రకటించారో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే వ్యూహ రచన చేసే విధంగా అయితే యూత్ కాంగ్రెస్ అడుగులు వేసింది. ఈ నేపథ్యంలోనే ఒక బస్సు యాత్రను అయితే చేపడుతున్నారు. అది కూడా గజ్వేల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే యూత్ కి అయితే ఒక అత్యంత ప్రామాణికంగా చూసుకున్నట్లయితే కర్ణాటక ఎన్నికల్లో కూడా ఒక కీలకమైన పాత్ర అయితే పోషించింది యూత్ కాంగ్రెస్. అదే విధంగా రాబోయే 5 రాష్ట్రాల ఎన్నిక నేపథ్యంలో కూడా ఒక వ్యూహాత్మక రచన అయితే ఈ రోజు ఒక కార్యవర్గ సమావేశం అయితే జరిగింది. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుండి రాష్ట్ర అధ్యక్షులు అయితే వచ్చారు. అయితే రేపు, ఎల్లుండి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల దృష్ట్యా టీ కాంగ్రెస్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం రావడానికి కూడా యూత్ కాంగ్రెస్ కూడా కీలకమైన పాత్ర పోషించనుందంటూ కూడా ఈ యొక్క కార్యవర్గ సమావేశం అయితే మనకు స్పష్టమవుతుంది. చూడాలి. అలాగే రాబోయే ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే రాజకీయ హీట్ గా అయితే ఇప్పటికే మాట తోటాలు పేరున్న నేపథ్యం అందరికి ఇష్టమే. అయితే మేము వస్తాం అని చెప్పేసి నేపథ్యంలో ఈ యొక్క కార్యవర్గ సమావేశం యూత్ కాంగ్రెస్ చేపట్టడంతో ఒక చర్చనీయమైంది. అయితే మొత్తంగా ఈ యొక్క యూత్ కాంగ్రెస్ ఏదైతే ఈ యొక్క సమావేశం తర్వాత కూడా మొత్తం చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో కూడా పాత్ర పోషిస్తుంది. అది టీ కాంగ్రెస్ లో అది కూడా యూత్ కాంగ్రెస్ అనేది అంశాలు అయితే ఈ రోజు ఎల్లుండి అయితే చర్చిస్తున్నారు. వరుణ్, నెక్స్ట్ మనం థ్యాంక్ యూ ప్రవీణ్. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాము. సూర్యాపేట జిల్లాలో ఘనంగా కాళేశ్వరం నీటిని లక్ష జనహారతి చేశారు. ఈ రోజు బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే వండర్ బుక్ ఆఫ్ వాటర్ రికార్డ్స్ లో ఈ జనహారతి అనేది ఎక్కింది. సో దీని మీద మరింత సమాచారం మా నల్గొండ నుండి ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరుణ్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి జల దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆయన ఏదైతే కాళేశ్వరం నుంచి సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాలకు ఏదైతే గోదావరి నీళ్ళు వస్తుందో గోదావరి నీళ్ల కాలువల వెంబటి దాదాపు 1,00,000 మంది జనంతో జలహారతి కార్యక్రమం అయితే ఆయన
ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన శిబిరంల వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 120 గ్రామాల ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం పాల్గొన్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొనగా ఈ యొక్క కార్యక్రమానికి 1,00,000 మంది పైగా జనం వస్తారనుకున్నప్పటికీ 1,16,142 మంది రావడంతో ఇది వండర్ రికార్డ్ లోకి ఎక్కింది. ఈ యొక్క సర్టిఫికెట్ కూడా మంత్రికి అనంతరం అందజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ రోజు మంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి యొక్క జలహారతి కార్యక్రమం అయితే రక్తంగా సంచలనం సృష్టించింది. అదే విధంగా మంత్రి జగదీష్ రెడ్డి విద్యుత్తంగా ఈ యొక్క చేపట్టిన కార్యక్రమానికి అయితే అనూహ్య స్పందన లభించింది. అయితే ఈ రోజు ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో అందులో భాగంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఈ యొక్క కాళేశ్వరం ఏదైతే 30 ఏళ్లుగా ఈ యొక్క సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు నీళ్లు లేక ప్రజలు అలమటించారని, కరువుతో అల్లాడిందని, ఈ యొక్క కాళేశ్వరం జలాల ద్వారా ఈ యొక్క 2 నియోజకవర్గాలు ఈ యొక్క కాళేశ్వరం గోదావరి నీళ్లతో తడిశాయని, అందులో భాగంగా ఈ రోజు జల దినోత్సవం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తుందో అందులో భాగంగానే ఈ రోజు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క దాదాపు 68 కిలోమీటర్ల మేర 126 గ్రామ పంచాయతీల మీదుగా ఈ యొక్క కాలువల వద్ద రైతులకు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఈ యొక్క జలహారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వినూత్నంగా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క కార్యక్రమం 1,00,000 మటుకే పరిమితం అయితే 1,00,000కు దాటి 1,16,000 మంది రావడంతో ఇది వండర్ రికార్డ్ లో రికార్డ్ చేసుకోవడంతో ఆ యొక్క ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి 2 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి డ్రోన్ కెమెరాల యొక్క ప్రత్యేకంగా నిర్వహించారు. దీనిలో 1,00,000 మంది పైగా రావడంతో మంత్రికి కూడా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు అదే విధంగా రైతులు ఇబ్బందులు పడ్డారో వారికి తాగునీటితో పాటు సాగునీటి కష్టాలు కూడా తీరిపోయాయని, ప్రతి చెరువు, ప్రతి యొక్క కాలువల గుండా నీరు ప్రవహిస్తున్న ఎండాకాలంలో సైతము ప్రజలు నీళ్లకు అలమటించపోయే కాలం నుంచి ఇప్పుడు నీళ్లు ఉన్న కాలానికి అంతా వచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదొక పదవి చేపట్టిన తర్వాతనే ఈ యొక్క చెరువులకు జలకళ వచ్చిందని, అదే విధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, అమెరికాలో సైతం ఈ యొక్క ప్రాజెక్టు గురించి చర్చించుకోవాలని కూడా ఇక్కడకు వచ్చి సందర్భంగా మంత్రి అయితే మాట్లాడడం జరిగింది. వరుణ్, థ్యాంక్ యూ కిరణ్. అది జగదీశ్వర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం వద్దకు వెళ్ళి ఎలా చేశారో చూసాం మనం. అదేవిధంగా వరల్డ్ రికార్డ్స్ని మనం సాధించింది. నెక్స్ట్ మనం మెదక్కి వెళ్దాము. మెదక్ జిల్లాలో మా సునీల్ ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆకస్మికంగా మంత్రి హరీష్ రావు ఎంఆర్ఓ ఆఫీసులోకి తనిఖీ చేశారు. ఎందుకంటే ధరణి పోర్టల్ గురించి వస్తున్న ఆరోపణల గురించి వాళ్ళు తనిఖీ చేశారు. మంత్రి హరీష్ రావు ఎలా ఉంది అసలు ధరణి పోర్టల్ గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారు, నిజంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయా, నేరుగా వెళ్ళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలా చేశారో మనం మెదక్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి రైతులతో మాట్లాడడం జరిగింది. ధరణి పోర్టల్లో బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి కాంగ్రెస్ రైతులు చేస్తున్న విమర్శలకు సంబంధించి చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన రైతులతో కూడా మంత్రి అట్లాంటి అవసరం లేదు, ధరణితో చాలా సులభతరమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా భూ రికార్డులకు సంబంధించి కానివ్వండి, లేదంటే వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనంతరం జరిగే కొటేషన్ కి సంబంధించి అయితే ధరణి పోర్టల్ ద్వారా సులభతరం అయిందని చెప్తా ఉన్నారు. లేదంటే అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓలు కానివ్వండి, లేదంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు, ఆ తర్వాత ఆర్డీఓ స్థాయి వరకు దశల వారీగా కొటేషన్ సంబంధించి ప్రక్రియ జరిగేదని చెప్పి వారందరి దగ్గరికి తిరిగినప్పుడు కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసేవారని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చాక అయితే ఇట్లాంటి సమస్యలు ఏం లేవు. కొటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో సులభతరం అయిందని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం కొటేషన్ కాకపోతే ఎవరైతే భూమి అమ్మారో వారి పేరునే ఆన్లైన్ లో చూపించేదని చెప్పి చెప్తా ఉన్నారు. కొటేషన్ ప్రక్రియ తీవ్ర జాప్యం జరిగేది గతంలో. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా అట్లాంటి సమస్యలు ఏం లేవని, ధరణి పోర్టల్ ఉంచాల్సిందే అని చెప్పి కూడా రైతులు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, అయితే ఏమన్నా లోపాలు ఉన్నాయని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎందుకంటే నార్మల్ గా ముందే చెప్పి రాలేదు, ఆకస్మికంగా తనిఖీ చేశారు కాబట్టి అక్కడ జరుగుతున్న లోపాలను ఏమన్నా హరీష్ రావు గుర్తించారా? అదే
మంత్రి హరీష్ రావు వెంబడి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సిబ్బందితో పాటు తహసీల్దార్ తో కూడా మంత్రి హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. మీకు సమస్యలు ఉన్నాయా, లేదంటే మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు వచ్చినప్పుడు మీకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా డబ్బులు డిమాండ్ చేయడం అని చెప్పి కూడా రైతులు సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పనితీరు పట్ల మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి, రేపు జడ్చర్ల ఎర్రగుట్టలో 560 డబుల్ బెడ్రూమ్లను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అయితే ప్రజలకు అందజేస్తున్నారు. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. గుడ్ ఈవినింగ్. అయితే రేపు మహబూబ్నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో ఒక ఐటీ పార్క్ తో పాటు మూసాపేట్ అడ్డాకుల్ మండలం మూసాపేట్ శివారులో ఒక కోజీ గ్లాస్ కంపెనీని ప్రారంభించనున్నారు. అక్కడే చిన్న ఒక సభలో మాట్లాడినారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్యలో జడ్చెల్లకు రానున్నారు. అయితే జడ్చెల్ల పట్టణంలో గత 8 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు లక్షల్లో అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఈ 9 సంవత్సరాల్లో ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తికి కూడా డబుల్ బెడ్రూమ్ లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి ఉన్న వ్యతిరేకతను రేపు కేటీఆర్ పర్యటనలో తీర్చనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల నుంచి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి పలు వార్డుల్లో తిరిగి లబ్ధిదారుల ఎంపిక స్వయంగా ఆయన్నే నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతి వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులు, నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో, ఇంట్లో ఎవరికి అవసరం ఉందో, కడు పేదలు ఎవరున్నారో ఆయన్నే ఎంపీ ప్రక్రియ కంప్లీట్ చేశారు. ఇప్పటికే దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది. అయితే డబుల్ బెడ్రూమ్ల వద్ద కూడా పూర్తిగా ఎక్కడొక్కడ చిన్న చిన్న పనులు తప్ప అన్ని పూర్తయ్యాయి. రేపటితో ఆ కార్యక్రమాలు కూడా పూర్తయితాయని ఇప్పటికే దాదాపు నిరుపేదలందరూ గుడిసెల్లో కొంతమంది, అంటే గతంలో భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయి గత్యంతరం లేక ఇండ్లలో అంటే అద్దె ఇంట్లో ఉంటున్నారు. అటువంటి వారిని కూడా గుర్తించి వారికి కూడా ఇల్లు కేటాయించినట్టు మనకు తెలుసా ఉంది. ఇప్పటికీ మొత్తం ప్రక్రియ పూర్తయిందని రేపు ఏదైతే కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో 560 అయితే ప్రదీప్, మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇంటింటికి తిరిగి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎవరు మోసపోవద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఎవరు దళారులు అయితే నమ్మవద్దంటూ ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అక్కడ ఖచ్చితంగా దళారులు ఉన్నట్లు మనం అనుమానించవచ్చా? అయితే ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళని ఏమన్నా గుర్తించారా దళారుల్ని? అయితే గతంలో పాలమూరు జిల్లా కేంద్ర సమీపంలో దివిటిపల్లిలో ఏదైతే దళారులను నమ్మి డబ్బులు చెల్లించి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామంటూ కొన్ని సంఘటనలు జరిగాయి. అది మన ఛానల్లో కూడా ప్లే చేశాం. అయితే అటువంటి వారిని అప్పటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అప్పటి నుంచి అట్లా మోసపోవద్దంటూ కూడా ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే అటువంటి తావు లేకుండానే తానే స్వయంగా శాసనసభ్యులు లబ్ధిదారులను ఎంపిక ప్రక్రియ చేశారు. అయితే ఎవ్వరికి ₹1 కూడా చెల్లించిన అవసరం లేదంటూ ప్రభుత్వమే నిస్వార్థంగా నిక్షిప్తంగా ఏదైతే ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేలకు తాముకే అలౌ చేసినట్టు, కాబట్టి తానే స్వయంగా వార్డుల్లో తిరుగుతూ లబ్ధిదారులను ఎంపిక చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో ఎంపీ లక్ష్మారెడ్డి గారు కూడా గత వారం రోజుల నుంచి పలు వార్డుల్లోనూ లబ్ధిదారులను ఎంపిక చేసి 560 ఇళ్లను రేపు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధంగా ఉంచారు. కేటీఆర్ పర్యటనలో ఈ 560 ఇళ్లను ఏదైతే అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు. నేపథ్యంలోనే పూర్తి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే రంగులు కానీ, అక్కడక్కడ డోర్లు కానీ, అద్దాలు కానీ పగిలిపోయినటువంటి సరి చేస్తున్నారు. అక్కడ కూడా ఒక ఏర్పాటు చేసి ఈ ఇల్లు అందించిన తర్వాత ఈ సభను నిశ్చయించి కూడా మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది మనం చూసుకున్నట్లయితే రేపు కేటీఆర్ ప్రదీప్ రేపు జడ్చర్ల ఎర్రగుట్టకు వెళ్ళి రేపు దాదాపు 560 డబుల్ బెడ్రూమ్లను అందజేస్తారు. థ్యాంక్ యూ ప్రదీప్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక పక్క రేపేమో కేటీఆర్ జడ్చర్ల వెళ్ళి 560 డబుల్ బెడ్రూమ్లు వేస్తున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్లని నిర్మించారు, కానీ అన్ని నిరుపయోగంగా ఉన్నాయి. అది ఎవరికి ఇవ్వట్లేదు, లబ్ధిదారులను గుర్తించట్లేదా, లేదంటే వాళ్ళకి ఇవ్వటంలో లోపాలు ఉన్నాయా, సర్కార్ ఏమి అసలు ఆ వైఖరి ఎందుకు అలా ఉంది అని చర్చించడానికి మనతో పాటు మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం ఇప్పుడు అపహాస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 8వ డివిజన్ చెందిన అలుగునూరు ప్రాంతంలో ఉన్నాము. విజువల్స్ లో మనం చూడొచ్చు, దాదాపుగా అలుగునూరు 8వ డివిజన్ లో 16 డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు అయితే జరిగాయి. కాకపోతే ఈ నిర్మాణాలను ఎలాంటి వారికి కేటాయించకపోవడంతో ఇదంతా కూడా ఒక పిచ్చి చెట్లతో ఒక నిర్మానుష్యమైన ప్రాంతం ఉండడం వల్ల ఇదంతా కూడా దారుణంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ డబుల్ బెడ్రూమ్లలో దాదాపు కొన్ని చోట్ల కేటాయించినప్పటికీ చాలా చోట్ల కూడా నిరుపయోగంగా మారిపోయాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు కూడా నిలవుగా మారుతుంది. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ తాగి పాడేసిన బాటిల్ ఒకవైపు దర్శనమిస్తున్నాయి, ఆ సిగరెట్ ప్యాకెట్లతో సహా. అంటే ఎవరు లేకపోవడంతో ఈ నిర్మానుష్యమైన ప్రాంతంలో రాత్రి వేళ కానీ ఒక అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇదంతా కూడా ఒక బీటలు వరడము, చెదలు రావడం అనేది కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఈ మట్టి అంతా కూరుకుపోయి ఒక నిరుపయోగంగా మారి ఒక వృధాగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు దర్శనమిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు కేటాయిస్తుందని పలువురు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అలుగునూరు ప్రాంతంలో దాదాపుగా 16 డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా మారాయి. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికైనా తమకు కేటాయిస్తారనే ఆశతో నిరుపేదలు ఎదురు చూస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, అలుగునూరు నుండి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది కరీంనగర్లో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు. నిరుపయోగంగా ఉండి ప్లస్ అధికారులు అసాంఘిక కార్యక్రమాలకి అడ్డగా మారినా కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదు. సో ఇది రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం క్షణం కోసం.